తక్కువ బడ్జెట్ తోటి మంచిగా ట్రెండీగా చూడ్డానికి బ్యూటిఫుల్‌గా ఉండే డిజైనర్ ఫ్రాక్ అనమాట. ఖర్చు కొంచెం తక్కువగానే ఉంటది. కానీ నైట్ టైమ్ పార్టీలో వేసుకుంటే మాత్రం దాని లుక్ అద్దిరిపోతదనమాట. నేనైతే ఇట్లా డిజైనర్ ఫ్రాక్ స్టిచ్ చేసిన. అండ్ మెటీరియల్ ఎంత పడింది? కాస్ట్ ఎంత? అని తెలుసుకోబోయే ముందు నేనైతే ఇక్కడ ప్లెయిన్‌గా ఉన్న దుపట్టాని సెలెక్ట్ చేసుకున్నాననమాట. అండ్ డ్రెస్‌కి ఇది మొత్తం క్వైట్ ఆపోజిట్ ఉంటదనమాట. ఇట్లా టాజిల్స్‌ని ఉపయోగించేసి చున్నీనైతే కుడుతున్నా. పెద్దగా నాకు హెవీగా స్టిచ్ చేయాలనిపించదనమాట. ఉన్నదాన్ని సింపుల్‌గా అండ్ చూడ్డానికి చాలా బాగా లుక్ ఉండే విధంగా కుట్టాలంటే ఇష్టం అనమాట. అట్లా నేను సెలెక్ట్ చేసి కుట్టిందిది. అఫ్‌కోర్స్ చాలామంది దీన్ని కుట్టే ఉంటారు. బట్ నేనైతే ఇట్లా కుడుతున్నాననమాట. పైన ఒక 2 పూసలు పెట్టేసి ఇట్లా కుట్టిన టాజిల్స్‌ని ఇట్లా హ్యాంగ్ అయ్యే విధంగా చున్నీకి స్టిచ్ చేసుకున్నా. అండ్ వీటినైతే అటువైపు, ఇటువైపు 13, 13 వచ్చే విధంగా అంటే మొత్తం టోటల్ 26 స్టిచ్ చేసుకున్నా. అండ్ చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయంటే చాలా అంటే చాలా బావుంది. ఇంకొకటి లాస్ట్‌లో దీనికి ఫైనల్ టచ్‌గా ఇంకోటి స్టిచ్ చేశాననమాట. అది స్టిచ్ చేసిన తర్వాత చూడటానికి యాజ్ ఇట్ ఈజ్ బయట రెడీమేడ్‌ది ఎలా ఉంటదో ఆ లుక్ వచ్చింది దీనికి. అండ్ దీనికి రెడీమేడ్ లుక్ వచ్చే విధంగా ఏం స్టిచ్ చేశానో అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్ లుక్‌లో మాత్రం ఎంత బావుందంటే అండ్ ఇదొక నేను కస్టమర్‌కి కుట్టాననమాట. ఆ కస్టమరు మనకి చాలా అంటే చాలా ఆహ్, మంచి కస్టమరు. యాక్చువల్‌గా ఆ కస్టమర్ రెగ్యులర్‌గా మనకిస్తూ ఉంటారనమాట. తనకు కుట్టి ప్రాక్టీస్ అయిపోయిందనమాట నాకు. తనకి వెరైటీ మోడల్స్ తోటి స్టిచ్ చేస్తూ ఉంటాను. అండ్ దీన్ని ఉపయోగించేసైతే నేను ఇది రెడీమేడ్ లుక్ వచ్చే విధంగా స్టిచ్ చేశాను. లేస్ ఏసానని మాత్రం అనుకోకండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.